చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ట్రయంఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎయిడ్ చేసిన ఫుల్ హెల్మెట్ లో ఆ బైక్ సొంతం చేసుకునేది. ఒక కనెక్షన్ అన్న. బైక్ స్టంట్స్ అంటే ఏం చెప్తారు? అందరూ బైక్ నడిపిస్తారు. మరి ఈ ఫీల్డ్ కి అసలు ఎలా ఒప్పుకున్నారు మీ డాడీ? 4 years నాకు కూడా చాలా ట్రబుల్ అయింది ఇంట్లో నుంచి. దెబ్బలు తాకినా లైక్ శశి గారు నిజంగా నా సినిమా చూసుంటారు కదా మీరు కూడా? హ్యాపీ చూసా ఆయన చేసే స్టంట్స్, తగిలే దెబ్బలు అవన్నీ చూస్తుంటే ఇవన్నీ అక్కడ ఏవైతే చేశారో అవన్నీ నేను మూవీస్ లో వర్క్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ గ్లాస్ మేజర్ స్టంట్ ఏంటి ఇప్పుడు దాకా మీరు చేసింది? సర్కిల్ రిలీజ్ చేస్తూ 2 చేతులు వదిలేయడం. శశి గారి వీడియోస్ లో ఎక్కడ పట్టిన అమ్మాయిలే కనిపిస్తుంటారని ఒక టాపిక్ కూడా ఉంది జనాలకి. లేదు, అది మీరు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీ రోడ్స్ లో బైక్స్ పెట్టేసి పైకి ఎగరేసి ఇట్లా తిప్పేసి ఎప్పుడైనా కోపం వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు? చాలా వస్తుంది. అంటే వాళ్ళ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళారు అయితే. అసలు ఏది అవ్వట్లేదు, నేను ఏం చేయలేను, నా వల్ల అవ్వదు, అలాంటి బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా? నేను ఫుల్ ఐసోలేట్ అయిపోయినా నా రూమ్ లో. థింకింగ్ అంటే ఆ ఫేస్ ఒక భయంకరమైన ఫేస్ కదా. మన పొటెన్షియల్ తెలిసి కూడా మనం చాలా రోజులు బతుకున్నారా, పోయారా, అసలు ఉన్నారా అనే స్టేజ్కి కూడా వచ్చేసారు యూట్యూబ్ లో. ఎందుకలా? మ్యానిపులేషన్, మనుషులు. మోసపోయారు ఎప్పుడైనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రిస్క్ లేనిది రస్క్ లేదు మామ అని మనం చాలా యాడ్స్లో చూస్తూ ఉంటాం. అసలు రిస్క్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీలో ఆర్ క్వాలిటీలో చూసుకుంటుంటారు. రిస్క్ మన లైఫ్లో లేకపోయినా మనమే రిస్క్ని ఎత్తుక్కుంటూ వెళ్తే కొంతమంది ఉంటారనమాట. స్టంట్లు చేస్తారు. ఆ స్టంట్లు కూడా చాలా బీభత్సంగా, వామ్మో ఇలా ఎలా చేస్తున్నారు, ఇలా చేసి కూడా బ్రతికే ఉన్నారా, దెబ్బలు తగలట్లేదా, అసలు ఎలా యాక్సిడెంట్లు అవ్వట్లేదా అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. సో ఈరోజు నాతో పాటు ఆ స్టంట్స్లో ఆరి తేరిపోయి యూట్యూబ్లో చాలా రోజుల పాటు ఒక ఏలార్ అంటారు కదా, ఒక సంవత్సరం పాటు అసలు యూట్యూబ్లో ఆయన స్టంట్సే కనిపిస్తుంటే ఈ మధ్య మళ్ళీ కొంచెం తప్పించుకున్నారో కనపడకుండా పోయారో ఏమైందో కూడా అడిగే తెలుసుకుందాం. శశి యాదవ్ స్టంట్స్ యూట్యూబ్ పేజ్ నుంచి శశి గారు ఉన్నారు. శశి గారితో అయితే ఏమైనా కాళ్ళు ఇరిగాయా, లేకపోతే చేతులు ఇరిగాయా, అసలు స్టంట్స్ ఎందుకు అనుకున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నిజంగా సూపర్ గుడ్డా? యా, సూపర్ గుడ్. అంటే నిన్న నుంచి ఇంకా సూపర్ గుడ్ ఉన్నా. అవునా? బైక్ తీసుకున్నా, సూపర్ బైక్. సో ఇంకా ఫుల్ పవర్. బైక్ కొత్తది ఈరోజు తీసుకున్నట్టున్నారు. Yes, yes. ఎన్ని రోజుల నుంచి అనుకున్నారా బైక్ కోసం? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఉంది డ్రీమ్ బైక్. సూపర్ బైక్ తీసుకోవాలి ఏదో ఒక రోజు అని. బట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చిన ఒక 10 years తర్వాత అయింది. అంటే 2016లో అనుకుంటే 26లో అది ఆ డ్రీమ్ బైక్ నెరవేరిందా? వచ్చింది. సూపర్ బైక్ అంటే నాకు బైక్స్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ. సూపర్ బైక్ అంటే లైక్ 3 cylinder 4 cylinder 675 అట్లా అబోవ్ 600 ccస్ని మనము సూపర్ బైక్స్ కింద తీసుకుంటాం. బట్ చిన్నప్పటి నుంచి మీకు బైక్స్ ఇష్టం ఉండేదా? చిన్నప్పటి నుంచి లైక్ చేతక్ ఆ ఏజ్లో లైక్ ఒక 8 years 6 years మీకు 8-6 ఉన్నప్పటి నుంచి? అప్పటి నుంచి. బేసిక్గా అబ్బాయిలందరికీ బైక్స్, సైకిల్స్ ఇవి ఎక్కువ ఇష్టం ఉంటాయి. కానీ 6-8 years నుంచే బైకులు కొనేసుకోవాలి, ఒక బైక్ మోడల్ అనుకుని ఈ బైక్ నాకు కావాలి అనుకుని చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా రేసర్స్ ఉండేవాళ్ళ? మా ఇంట్లో మా ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవ్వరూ లేరు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు సంబంధం లేదు. బైక్స్కి అసలు సంబంధం లేదు. మరి ఎలా వచ్చింది? అంటే మనం టీవీలో అప్పుడు మన దగ్గర చిన్న టీవీస్ ఉంటుండే, యాడ్స్ చూస్తుండే. ఓకే. సో అప్పట్లోనే లైక్ బజాజ్, పల్సర్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆ బైక్స్ యాడ్స్ చూపిస్తుండే కదా. సో అది ఇంకా ఉండే లోపల, బట్ అది ఇంకా బయటకు వచ్చేసింది. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్? మొత్తం హైదరాబాద్. ఓకే. అంటే మీ నాన్న అమ్మ వాళ్ళు ఏం చేసేవారు? ఫ్యామిలీ? డాడీ కండక్టర్, మమ్మీ టీచర్ అనమాట. ఇప్పుడు స్టిల్ ఇంకా టీచింగ్. మరి ఈ ఫీల్డ్కి అసలు ఎలా ఒప్పుకున్నారు మీ డాడీ? ఫస్ట్లో ఎవరు ఒప్పుకోరు కదా. సో వాళ్ళకి లైక్ చూపించిన అనమాట, రిజల్ట్ చూపించిన. మన స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. సో మనం రిజల్ట్ చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక 4 years నాకు కూడా చాలా ట్రబుల్ అయింది ఇంట్లో నుంచి. ఇంట్లో చెప్పకపోవడము, కింద పడ్డా చెప్పకపోవడము, దెబ్బలు తాకినా లైక్ వెళ్ళి కప్పేసుకొని వండుకోవడం. అమ్మో, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇది? ఇది 2016. 2016కి బైక్ స్టంట్స్ మొదలు పెట్టేశారు.
స్టన్స్ అని కాదు, బట్ ఫస్ట్ బైక్ తీసుకున్నా. మ్మ్. బైక్ తీసుకోవడం అంటే అది కూడా చాలా పెద్ద ప్రాసెస్. మా ఇంట్లో కొట్లాడి అవునా? మీ గోల్డ్ ఫస్ట్ బైక్ పెట్టి 2016లో వచ్చిందా? 2016 వచ్చింది. అంతకుముందు డాడీ ఒక స్కూటీ తీసుకున్నాడు. మ్మ్. సో అది నడిపిస్తుండే, దానిపైన కూడా స్టంట్ చేస్తుండే. స్కూటీ మీద? అవునవును. స్కూటీ మీద స్టంట్ యా చేశారా? స్కూటీ మీద ఏం చేయగలరండి? అంటే వీలీస్ ఒక్కాలతో ఇట్లా తిప్పేసే వాళ్ళ ఏంటి కొంపది? లేదు వీలీస్, ఫ్రంట్ టైర్ లిఫ్ట్ చేయడము ఇట్లాంటివి. వామ్మో. సో తర్వాత మ్మ్. గేర్ బైక్ తీసుకోవాలి అని చెప్పేసి మ్మ్. ఇంట్లో కొట్లాడి ఏడ్చి, ఇంకా అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి, అన్నం తినకుండా తినకుండా. దొల్లాడి. మ్మ్. మ్మ్. సో ఆఫ్ ఆఫ్ ది మనీ వాళ్ళు ఇచ్చిండే, ఓకే. గోల్డ్ అది పెట్టి. గోల్డ్ పెట్టా? యా అంత గోల చేశారా? ఇదా మరి. గోల్డ్ పెట్టారంటే చాలా గొడవ అయి మ్మ్. ఉంటది కదా ఇంట్లో. ఇంకా నాకు కావాలని ఏదైనా ఫిక్స్ అయిపోతే అది ఇంకా కంపల్సరీ అది వచ్చే వారికి నేను దానిపైనే ఉంటాను. సాధించుకుంటారు. యా ఎవరు ఎక్కువ మెల్ట్ అయిపోతారు మీరు అడగగానే, అమ్మనా నాన్ననా? యాక్చువల్లీ ఇప్పటి వరకు చెప్పాలంటే ఆ బైక్ తర్వాత మళ్ళీ ఈ 8-9 ఇయర్స్ గ్యాప్లో నేను ఏం అడగలేదు. మ్మ్. ఈవెన్ నా కార్ కూడా నేను సొంతంగా కొనుక్కున్నా. ఓ. ఇప్పుడు నిన్న కొన్న సూపర్ బైక్కి లైక్ వాళ్ళు కొంచెం అది కూడా సేమ్ మళ్ళీ అట్లనే. సో నా ఫస్ట్ బైక్ కొన్నట్టు ఒక ఫీల్ వచ్చింది అనమాట ఈ బైక్ కొన్నప్పుడు. ఓ, మళ్ళీ ఆ ఎక్సైట్మెంట్. సేమ్ 2016 అదే లైక్ కొనాలి, నాకు కావాలి, నా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి. అమ్మలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా, కొడుకులంటే కొంచెం ప్రాణం ఎక్కువ. యాక్సెప్ట్ చేయరు. మా మమ్మీ స్టిల్ భయపడుతుంది. అవునా? రీసెంట్గా ఒక స్టంట్ షో చేసిన. మ్మ్. ఆ స్టంట్ షోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన. నాకు ఒక డ్రీమ్ ఉండే, మా మమ్మీ స్టంట్ షో వచ్చి చూడాలి, ఓ. అందరు ఎట్లా చీర్ చేస్తారు, అదొక నాకు ప్రౌడ్ మూమెంట్ అనమాట. మ్మ్, మ్మ్. సో మమ్మీ నేను రాను, నాకు భయం అవుతుంది అని మీ చెప్పి. మదర్ గుండె ఇట్లా అంతే. కొట్టుకుంటదేమో వస్తే కదా. ఎస్. వై స్టంట్స్ అంటే ఏం చెప్తారు? వై స్టంట్స్ అంటే యాక్చువల్లీ నాకు బైక్స్ అంటే పిచ్చి. మ్మ్. సో అందరూ బైక్ నడిపిస్తారు. మనని ఇప్పుడు నేను కూడా నడిపిస్తే కామన్ అది. అవును. సో ఏదైనా యూనిక్ చేస్తేనే కదా లైక్ నన్ను గుర్తుపెట్టుకునేది. మ్మ్. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఓకే. బైక్ ఫ్రంట్ వీల్ లేపాలి, లేపి వెళ్ళాలి. నేను సైకిల్ పైన కూడా చేస్తుండే, మ్మ్. సైకిల్ పైన కూడా లిఫ్ట్ చేయడము అప్పటి నుంచే. వామో. సో అది బైక్స్కి షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ సో చేసి. యూనిక్నెస్ ఉండాలి. ఇక్కడ మనం ఒక దగ్గర ఉంటే అక్కడ యూనిక్, అరే శశి మ్మ్. వీడు స్టంట్ చేస్తాడు, ఫ్రీ స్టైల్ స్టంట్ చేస్తాడు, మ్మ్. ఇది మ్మ్. చేస్తాడు. మ్మ్. ఒక యూనిక్. ఒక 100 మెంబర్స్లో 100 మెంబర్స్ బైక్ నడిపిస్తారు, కానీ ఓకే. 100లో నేను ఉండాలి. యా ముందు ఉండాలి. యా ఓకే. సో శశి గారు నిజంగా నా సినిమా చూసుంటారు కదా మీరు కూడా, హ్యాపీ సినిమా. చూసా దట్స్ ఆయన మై చేసే ఫేవరెట్ సినిమా. స్టంట్స్, తగిలే దెబ్బలు అవన్నీ అవును. చూస్తుంటే ఇవన్నీ మ్మ్. అక్కడ ఏవైతే చేశారో అవన్నీ నేను మూవీస్లో వర్క్ చేస్తాను. వావ్. ఎగ్జాక్ట్లీ. ఆ గ్లాస్ బ్రేక్ చేయడము, ఆ ర్యాంప్ జంప్ చేయడము, స్కిడ్ అయి పడిపోవడము. సీరియస్లీ ఎస్. ఇవన్నీ చేశారు మీరు? యా నేను దెబ్బలు తగలేదా? 2016 అంటే 18లో నాకు ఛాన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ, ఓకే. రామోజీ ఫిలిం సిటీ. 4 days ట్రావెల్ చేయాలి అప్ అండ్ డౌన్, ఓ, స్లీప్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి వెళ్ళి షూట్ చేసుకు మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి, మ్మ్. 6 o'clockకి కాల్ షీట్ ఉంటుంది, 6 to మళ్ళీ 6, మళ్ళీ 6 అయిపోయినా ఇంటికి రావాలి ఆ ట్రాఫిక్లో, మళ్ళీ సేమ్ 3 days రిపీట్. మ్హూ. ముందే మీకు చెప్పారా ఇట్లా గ్లాస్ పగలగొట్టుకుంటూ వెళ్ళాలి? ఆ మూవీలో మాత్రం మనకి ఓన్లీ వీలీస్ అవి ఉండే, మ్మ్. జస్ట్ ఫ్రంట్ టైర్ పాప్ చేయడము, వెళ్ళడము, కెమెరా పక్కకి నుంచి వెళ్ళడము. సో అక్కడ ఒక రిస్కీ షాట్ ఉండే అనమాట. మ్హూ. కెమెరా మనకి ఆపోజిట్లో ఉంటుంది. సో కెమెరా పక్క నుంచి మనం బైక్ వీలీలో వెళ్ళాలి ఒక ఫ్రంట్ టైర్ పైన. ఓకే. మంచి రెమ్యూనరేషన్ ఇస్తారా? అసలు ఎందుకు చేస్తారా? నా ఫస్ట్ పేమెంట్ చెప్పాలా మీకు? చెప్పండి, ఎంత వచ్చింది? 4 days వర్క్ చేస్తే ఐ గాట్ 1500 రూపీస్. 1500? అంత రిస్క్ చేస్తే? యా మీరు చేసినవన్నీ రిస్క్ స్టంట్స్ కదండి, మిర్రర్ పగలు కొట్టుకుంటూ వెళ్ళడము. అంటే అప్పుడప్పుడే లైక్ ఇంకా మనకి మ్మ్. ఫస్ట్ ఛాన్స్ కదా, సరే నేను కూడా అంత మనీ మీద ఫోకస్ చేయాలి, ఐ జస్ట్ వాంట్ టు మ్మ్. వర్క్. ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఇది చాలా మంచిగా ఉంది. ఓకే. యా దాని నొప్పులు, బాధ? నొప్పులు అంటే ఏమన్నా మేము వీక్లీ ఒక 4 times 5 times మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తాం, 4 hours 6 hours కంటిన్యూస్గా. ఓ. సో ప్రాక్టీస్ చేయడంలో మాకు అక్కడనే స్ట్రెంత్ వచ్చేస్తుంది. సో అక్కడ షూట్లో చేసేది మ్యాక్స్ అంటే ఒక 1 hour చేస్తే మళ్ళీ ఒక 1-2 hours రెస్ట్ ఉంటుంది, వాళ్ళు వేరే షాట్స్ తీసుకుంటారు. మ్హూ. సో అట్లా ఇది ఇంకా అలవాటు సపరేట్ గా అయిపోయింది. నేర్చుకుంటారా మీరు? సపరేట్గా నేర్చుకోవాలి. ఇది చాలా మందికి ఎట్లా అయిపోయిందంటే లైక్ రోడ్స్ పైన చేసేస్తారు. మ్మ్. సో మేమేం చేస్తుండే అంటే ఒక 30-40 kilometers అవుట్స్కట్స్లో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం విత్ ఫుల్ గేర్స్, హెల్మెట్, జాకెట్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, షూస్, యాంకిల్ లెంత్ షూస్. సో ఇట్లా మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ వేసుకొని. ఓకే. సో అండ్ ఈవెన్ మా బైక్స్కి కూడా గార్డ్స్ ఉంటాయి, సో మ్మ్. కింద పడిన బైక్స్కి ఏం కాకుండా. సో అట్లా ఒక ప్రొఫెషనల్గా నేర్చుకొని ఇక్కడ అంటే నేను ఇంత మంచిగా కనిపిస్తున్నా అంటే అదొక్కటే థింగ్, ద ఓకే. సేఫ్టీ గేర్ విచ్ ఐ యూస్. మూవీస్ లో కూడా అవన్నీ వాడొచ్చా మీరు, సేఫ్టీ అంతా? డిపెండ్స్.
కొన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోమంటారు, కొన్నిసార్లు ఆఫ్ హెల్మెట్ ఇస్తారు, కొన్నిసార్లు వాళ్ళే లైక్ వితౌట్ హెల్మెట్ కూడా చెప్తారు. సో అక్కడ మేమేం చేయలేము. అక్కడ సో తప్పదు. అక్కడ తప్పదు చేయాలి. ఎప్పుడైనా ఇంజురీస్ అయ్యాయా మీకు అలాంటి బై సిచ్యువేషన్? గాడ్ గ్రేస్ ఇప్పటివరకు ఏం మేజర్ ఇష్యూస్ కాలేదు. లైక్ ఓన్లీ మైనర్ ఫ్రాక్చర్స్. ఓకే. సో ఇవి మాత్రమే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? అంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే ప్రేమతో ఒక 10th ఒకటి పాస్గా తర్వాత ఓ మీరు 10th కూడా చదవాలనుకోలేదు? లేదు, అసలు నాకు స్టడీస్లో జీరో. నేను బుక్ చూస్తే దూరం వెళ్ళిపోతా. మీ మదర్ టీచర్ బై 10th వరకు 10th పాస్ అయ్యారా పోనీ? 10th ఫస్ట్ అటెంప్ట్లో పాస్. అసలు నేను 9th వరకు ఏమంటారు సున్నా నాది. సో మమ్మీ చెప్పింది ఒక్క 10th ఒకటి పాస్ అవ్వు, తర్వాత నీ ఇష్టం అన్నది. అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా 10th పాస్ అయిపోయి ఇంటర్ చేసినాక లైక్ బ్యాక్లాగ్స్ ఉండే, ఇంకా తర్వాత లైక్ ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. నాకు ఫీల్డ్ మొత్తం కంప్లీట్ ఉంటాయి, ఇంకా నేను స్టడీస్కి వెళ్తే ఇటు ఫోకస్ చేయలేనని చెప్పి. ఓకే. సో ఇంటర్ డ్రాప్ అవుట్? లేదు, ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఓకేనా? ఎవరింట్లో ఓకే కాదు, బట్ ఇఫ్ ఎర్నింగ్ గుడ్ స్టడీస్ నథింగ్. మీరు అంత బాగా ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు? అంత బాగా ఎంజాయ్ చేయట్లే, బట్ ఐఎమ్ స్టేబుల్. సో నాకు ఉండడానికి, నేను తిరగడానికి, నా పెట్రోల్, నా ఫ్యూయల్ బిల్ అయిపోతుంది మంత్లీ 70,000-80,000. 70,000-80,000 ఫ్యూయల్? వావ్. కార్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా అంతే. అమ్మో, 70,000-80,000 కడుతున్నారు మీరు జస్ట్ పెట్రోల్కి, డీజిల్కి, తిరగడానికి? నా దగ్గర టోటల్ ఇప్పుడు 3 బైక్స్ ఉన్నాయి, ఒక కార్ ఉంది, ఇంకో కార్ తీసుకున్నాం, బట్ అది సూన్ అది కూడా రివీల్ చేస్తాం. పెద్ద బ్రాండ్ తీసుకున్నాం. మరి ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఎక్కడ సంపాదిస్తున్నారు? మూవీ షూటింగ్స్ ఇప్పుడు చేస్తున్నారా? రెగ్యులర్గా రావు, బట్ మంత్లీ 3 to 4 మీరు చేసిన పెద్ద మూవీ ఏంటి ఇప్పటి వరకు? కిలాడి. ఓకే. అండ్ ఇదే మా కథ అని చెప్పేసి ఒక సినిమా, అంటే పెద్దదని కాదు. నేను చేసిన చాలా మూవీస్కి మాకు నేమ్స్ తెలియదు, వాళ్ళు చెప్పరు, ఓన్లీ ప్రొడక్షన్ నేమ్స్ అవి మాత్రమే చెప్తారు. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మేమే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని కాల్ చేసి ఏ మూవీ అని చెప్తే, అప్పుడు రీసెంట్గా యూఫోరియా అని చెప్పేసి దాంట్లో మొత్తం బైకర్స్ని స్టంట్ చేసే వాళ్ళని అందరినీ నేనే ప్రొవైడ్ చేసినాను, మొత్తం మా టీమే. ఓకే. ఆల్మోస్ట్ 15 బైకర్స్. ఓ మీరు ఇట్లా స్టార్ట్ చేశాక మీకు ఒక గ్యాంగ్ గ్రూప్ వచ్చేసి మేము ఒక 5 members స్టంట్ చేస్తాము ఫ్రంట్ రోలో. బ్యాక్గ్రౌండ్లో ఉండే బైకర్స్ అందరూ మన ఫ్రెండ్స్. మిమ్మల్ని చూపిస్తారా మూవీస్లో? కొన్ని మూవీస్లో లైక్ వచ్చి ఇట్లా ఒక 1 second ఫ్లాష్ వెళ్ళిపోతాం. ఫ్లాష్ మ్యాన్. నా ఫ్లాష్ మ్యాన్. కిలాడి సినిమాలో రవితేజ గారితో పక్కనే ఉంటా. రవితేజ గారి పక్కనే నేను ఇట్లా చూస్తుంటా. మాట్లాడారా ఆఫ్ ది స్క్రీన్? వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీ ఉంటుందంటే లైక్ సార్ హాయ్ అన్నా కూడా ఇట్లా షూట్లో వాళ్ళ ఫోకస్ అంతా వేరే ఉంటుంది. లైక్ వాళ్ళు స్క్రిప్ట్ పైన ఎట్లా యాక్ట్ చేయాలి, సో అది కంపల్సరీ కదా. ఇప్పుడు మేమైనా ఏదైనా స్టన్ చేయాలనుకుంటే ఎవరైనా మాట్లాడుతుంటే పట్టించుకోము. ఫస్ట్ ఇది ఎట్లా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కెమెరా పక్క నుంచి వెళ్ళాలంటే నాకు అదే మైండ్లో ఉంటుంది, కెమెరా పక్క నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నేను అది వదిలేసి పక్కన మాట్లాడితే నాకు అది డైవర్ట్ అయిపోతుంది. ఓకే. సో సేమ్ థింగ్ వాళ్ళు కూడా చేస్తారని నాకు అనిపించింది, బట్ అది ఎంతవరకు ఫ్యాక్ట్ ఎంతవరకు కాదు తెలియదు. సో మూవీస్లో చేస్తారు అప్పుడప్పుడు, మిగతా టైంలో? నాకు సోషల్ మీడియాలో 70K ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, సో దాంతో మేనేజ్ చేస్తున్నా. అంతేనా? బట్ చాలా కాలేజెస్లో షోస్ కాలేజ్ స్టన్ షోస్ చేస్తా. స్టన్ షోస్ ఇవి ఇయర్లీ వస్తాయి. ఓకే. సో ఇయర్లీ వచ్చినప్పుడు ఇయర్లీ నాకు తెలిసి ఒక 4 to 5 షోస్ అయితే వస్తాయి. సో ఈ 26లో ఫస్ట్ స్టన్ షో చేసిన, బట్ ఇట్ వాజ్ ఏ ఫ్రీ, నాట్ పెయిడ్. ఓకే. ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ లైక్ LFDC కాలేజ్ ఉప్పల్. ఓకే. సో వాళ్ళు నాకు ఇచ్చే అమౌంట్ని ఒక చారిటీకి డొనేట్ చేస్తామన్నారు. సో దానికన్నా మనకి ఏం కావాలి, లైక్ నాకు వచ్చే అమౌంట్ ఎట్లయినా ఓకే ఒక మంచి పనికి వెళ్ళిపోతుంది కదా. నేను ఒక 500 పెట్రోల్ పోయించుకొని ప్రాక్టీస్ చేస్తున్నా అనుకొని సేమ్ అక్కడ అది చేస్తాం. ఓకే. చారిటీస్ కూడా డొనేట్ చేస్తారు? 2 times. లాస్ట్ ఇయర్ కూడా పర్ఫామ్ చేసినాం, ఈ ఇయర్ కూడా చేశారు. 2 సార్లు చారిటీకి ఇచ్చేసారు. ఓకే. సో స్టంట్స్ అంటే అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్లో మనకి ఒక పెద్ద ఇట్లా పెట్టి దాని లోపల పైనుంచి ఇలా తిరుగుతుంటారు, అలాంటివి కూడా చేస్తారా మీరు? అది ఇప్పటివరకు ట్రై చేయలే, బట్ నాకు అది ఉంది. అవునా? సో ఈసారి అయింది, బట్ అప్పుడు నేను మిస్ అయిపోయినా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ పక్కా ఒక్కసారైనా ఐ వాంట్ టు డూ దట్. మేజర్ స్టంట్ ఏంటి ఇప్పుడు దాకా మీరు చేసింది? సర్కిల్ వీలీస్ చేస్తూ 2 చేతులు వదిలేయడం వీలీస్లో. ఓకే. 2 చేతులు వదిలేసి. వావ్.
ఎలా చేస్తారండి? ఫుల్ మన ఫోకస్ మొత్తం బ్యాలెన్సింగ్, బండి థ్రాటిల్, బ్రేక్ హ్మ్. అండ్ సెకండ్ లైక్ 0.1 సెకండ్ కూడా లైక్ ఫోకస్ అక్కడనే ఉండాలి. ఓకే. సో ఒక్కసారి అది వచ్చేవరకి అది వచ్చిందంటే ఇంకా మనం చూస్తూ కూడా లైక్ క్లాప్స్ కొడుతూ అది కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ ఆడియన్స్ మధ్యలో అంటే సైడ్‌కి వీళ్ళందరూ నిలబడి ఉంటే మధ్యలో చేస్తుంటారు గదా! స్టంట్స్. అలాంటిది ఎప్పుడైనా చేసారా? కాలేజ్ ఫోర్స్లో ఆ! అవే కదా సేమ్. అంటే ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీ రోడ్స్‌లో అట్లా చేయలేదు. పిచ్చి పిచ్చిగా మొత్తం అవునవును. బైక్స్ పెట్టేసి, పైకెగరేసి, ఇట్లా తిప్పేసి ఇష్టానికి చేసేస్తున్నారు రోడ్ షోస్ అని జెప్పేసి. రేసింగ్‌లు గూడా ఆ రేసింగ్ లెక్కన. ఎప్పుడైనా కోపమొస్తదా ఇలాంటివి చూసినప్పుడు? చాలా వస్తది. అంటే వాళ్ళ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టీస్‌కెళ్ళాలంటే ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. హ్మ్. సో, వీళ్ళు చేసిన థింగ్స్‌కి రోడ్స్ పైన మాకేమైపోతదంటే నేను గేర్ ఏసుకొని ఎళ్తా. హెల్మెట్ అన్నీ ఏసుకొని ఎళ్తా. నా బైక్ మోడిఫైడ్ ఉంటది. హ్మ్. హెడ్‌లైట్ ఉండదు. హ్మ్. సో, మాకు స్టంట్స్‌లో హెడ్‌లైట్ కొంచెం ఇబ్బంది. సో, ఓకే. తీసేస్తాం. కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటాం. హ్మ్. అండ్ ఎగ్జాస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ కూడా లైక్ కొంచెం పర్ఫార్మెన్స్ కోసం దానికోసము. బట్ మేము రావడానికి, ఎళ్ళడానికి మధ్యలో ఎవరైనా పట్టుకున్నారంటే పోలీస్ వాళ్ళు, హ్మ్. ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళు అంటే అరే! వీడు ఆడ చేస్తాడు. ఓకే. హైటెక్ సిటీ రోడ్‌లో వీడే చేసిండు. హ్మ్. ఆ టైప్‌లో. ఓకే. బ్లేమ్ మా పైనొచ్చేస్తది. వాళ్ళు చేసి నింద మీ మీద పడుతుంది. అంతే. ఓకే. వాళ్ళనేం చేయలేరు గదా! వాళ్ళు మీరట్లా. దొరకరు గదా! వాళ్ళకి నంబర్ ప్లేట్స్ ఉండవు. నో హెల్మెట్స్. హ్మ్. అయినా వాళ్ళెళ్ళేది నైట్ టైమ్స్. అలాంటి వాళ్ళ చెడ్డ పేరు గూడా వస్తుంది గదా మీకు? వస్తది పక్కా. ఆల్రెడీ వచ్చేసింది అట్లా చాలా సార్లు. హ్మ్. సో, మాకు ఇప్పటివరకి 3, 4 టైమ్స్ పట్టుకున్నప్పుడు కూడా సేమ్ వాళ్ళు అదే అంటారు. ఓకే. ఇట్లా వాళ్ళు చేసిన మీరే గదా ఆడ చేసేది అని చెప్పేసి. హ్మ్. పోలీస్ స్టేషన్స్ కూడా ఎళ్లారైతే. ఎళ్ళినా 3, 4 టైమ్స్ ఎళ్ళినా. దేనికి ఇట్లా ఎ ఆ! పబ్లిక్ ఒక ప్లేస్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాం. క్లోజ్డ్ ప్లేస్‌లో ఎవరుండరక్కడ. హ్మ్. సో, అక్కడ పెట్రోల్ వచ్చింది. హుహు. సో, వాళ్ళు బైక్ తీసుకొని ఎళ్ళిపోయినారు. నెక్స్ట్ డే ఎళ్తే పెట్టి కేస్ ఏసినారనమాట. హ్మ్. అట్లా ఒక 4, 5 ఉన్నాయి. ఓకే. సో, ట్రయంఫ్ మొన్న కొన్నట్టున్నారు గాబట్టి యెస్. కొత్తది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? అంటే దానికోసం చాలా వెయిట్ చేపించినట్టున్నారు మీ ఫ్యాన్స్‌ని. వాళ్ళు గూడా కామెంట్స్‌లో వెయిటింగ్, వెయిటింగ్ అన్నట్టుండే. ఎలా హ్మ్. ఉండింది ఎంత? అసలెవరికీ రివీల్ చేయలే బైక్. హ్మ్. ఈ బైక్ నేను 2024 ఏప్రిల్‌లో అడిగిన. ఓకే. ఎవరైతే యాక్చువల్లీ ప్రీ ఓన్డ్ బైక్. హ్మ్. సో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మే వాళ్ళని 24లో అడిగిన. ఓకే. అప్పుడు కుదరలే. మళ్ళీ 24 డిసెంబర్ అప్పుడు కుదరలే. 25 ఏప్రిల్ ఆర్ సంథింగ్ హ్మ్. అప్పుడు కుదరలే. 25 డిసెంబర్‌లో చెప్పిన. 26 డిసెంబర్‌లో జాన్‌లో అడిగిన. ఆ! ఫెబ్ వచ్చేసింది. 23కి బైక్ తీసుకొనొచ్చేసిన. ఓహ్! అండ్ ఎంత వచ్చేటప్పుడు ఏందంటే క్రేజీ హ్మ్. ఆహ్, నేను తెనాలి నుంచి బైక్ తీసుకొనొచ్చిన. హ్మ్. హ్మ్. తెనాలి మనకి 340, 350 కిలోమీటర్స్. ఆన్ ఓకే. రోడ్ వచ్చిన. యాహ్! వచ్చేటప్పుడు దారిలో ఐ వాస్ క్రయింగ్. ఓహ్! ఆ ఎమోషనల్ లైక్ హ్మ్. ఏడ్చేసిన ఫుల్ హెల్మెట్‌లో. ఆ బైక్ సొంతం ఎగ్జాక్ట్‌లీ చేసుకునేది. ఒక ఒక కనెక్షన్ అనమాట. యాహ్! 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 నా ఫస్ట్ బైక్ ఫీల్ వచ్చింది. హ్మ్. బైకర్స్‌కి అర్థమవుద్ది ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్. ఎగ్జాక్ట్‌లీ. బైక్ చూసి ఏడుస్తారేంటి అని చాలామంది అన్ అనుకుంటాం గానీ, దానికి వాళ్ళకున్న అటాచ్‌మెంట్ అటాచ్‌మెంట్. ఎవ్వరిని పట్టించుకోరు. ఆ బైక్ మాత్రం నీట్‌గా ఉండాలి, అవునవును. తుడిచేసుకుంటూ ఉంటారు. ఊరికే దాన్నే క్లీన్ చేసుకుంటూ మీకు చేసుకుంటూ గూడా ఉందా యాహ్! ఆ ఎగ్జాక్ట్‌లీ. ఇష్ట ఆ ఇష్టము, ఆ ఉంది. ఇంట్రెస్ట్, ఆర్ ఉంది. పిచ్చి ఉంది. ఏదో ఒకటి? ఉంది పక్కా. అది ఉంటది. అది ఉంటేనే కదా మనం మనకా ఇప్పుడు ఏదైనా నాట్ ఓన్లీ బైక్. హ్మ్. ఇప్పుడు ఒక థింగ్, ఆ థింగ్‌తోని మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అయిపోయిందంటే యూ కాంట్ లీవ్ దెమ్. హ్మ్. బట్ అసలు వస్తువుల మీద పెట్టుకోకూడదు గదా! బేసిక్‌గా. వస్తువుల మీద పెట్టుకోవద్దు. బట్ అది బైక్ వస్తువు వస్తువు కాదండి కాదు. అది. ఐ నో. ఎవరికైతే బైక్స్ ఇష్టమో బైక్ వాళ్ళకి వస్తువు వస్తువు కాదు. కాదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినా పట్టించుకోరు గానీ పట్టించుకోరు. బైక్‌ని ఎగ్జాక్ట్‌లీ. పట్టించుకుంటారని జెప్పేసి. కొంత ఎక్స్‌టెంట్ వరకు బావుంటది గానీ, మరీ మించిపోతారు కదా! దానికి లే. మనం అంత లేదు. హ్మ్. మీడియం. ఓకే. అంటే ఎక్కువ గూడా మనము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఓకే. లిమిటెడ్. హ్మ్. మీరే సంపాదించారా బైక్ అయిన మనీ అంతా? బైక్‌కి ఆల్‌మోస్ట్ 50% అమౌంట్ మా డ్యాడీ ఇచ్చినారు. డాడీ ఇచ్చారు. ఓహ్! యాహ్! స్టార్టింగ్‌లో అసల దే వర్ నాట్ ఎట్ ఆల్ యాహ్! ఇంట్రెస్టెడ్ ఆర్ ఓకే సో, విత్ నేను దిస్ కదా! 6 మంత్స్, 8 మంత్స్ ఆపేసిన గదా! యూట్యూబ్ అండ్ ఆల్. ఐ హ్మ్. వాస్ సిట్టింగ్ ఖాళీ ఇంట్లో కూర్చున్నా. ఏం చేస్తలే. ఎందుకు పూర్తిగా బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? అది నా క్వెషన్ అంటే ఉండే నెక్స్ట్. నాకు బైక్ వస్తేనే చేయాలి లేకపోతే లేదని. హుహు. ఇంట్లో మీరు ఏదో ఒకటి చేసి తెప్పించుకుంటారన్నట్టు. ఏదో ఒకటి చేసి గాదు. యాక్చువల్లీ నేను కార్ కొని ఇప్పటివరకి ఏదైతే పే చేసుకుంటున్న ఈఎంఐస్ గూడా నా సొంతమే. ఓకే. బట్ నేను మ్యాక్స్ అయితే 99.9% ఇంట్లో ఇంట్లో అడగరు. అడగను. ఏమున్నా ఇవాళ నేను ఒక బ్రాండెడ్ షర్ట్ ఏసుకున్నా, ఒక వాచ్ పెట్టుకున్నా, ఎనీథింగ్ ఓకే. నా ఓన్‌గా చేసుకున్నా. హ్మ్. ఈసారి నాకు సిట్యుయేషన్ ఎట్లుందంటే ఐ కాంట్. నాకు ఇంకేం ఆప్షన్ లేదు. ఓకే. సో, లక్కీగా మా డ్యాడీ రీసెంట్‌గా ఒక 1 ఇయర్ కింద రిటైర్ అయినారు.
సో అమౌంట్ కొంచెం వచ్చింది. ఓ రాగానే యాక్చువల్లీ ఈ బైక్ ఇంత ఫాస్ట్గా రావడానికి మా చెల్లి కారణం. మ్హూ. ఎలా నేను మా చెల్లి మాట్లాడుకుంటుండే, నాకు అది బైక్ వస్తే మా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఓకే సో అతను కూడా చిన్న అని ఆయన నేను మాకు నడుస్తానంటే నాకు కూడా ఆయన అడిగిండు, ఏదో కంటెంట్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ యాక్టివ్ ఉండొచ్చు అంటే నేను ఒకటే చెప్పేసిన ఫోన్లో, నేను చెయ్యను, నాకు బైక్ వస్తే చేస్తా, లేకపోతే నువ్వు. ఓకే అలా మైండ్లో ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు. అయిపోయినా. బట్ అప్పటికి ఇంకా చిన్న చిన్న కంటెంట్స్ ఇంకా అప్పుడప్పుడు చేస్తూ వెళ్ళిన. ఓకే ఈ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా మీకు? ఇంకా అసలు ఏది అవ్వట్లేదు, నేను ఏం చేయలేను, నా వల్ల అవ్వదు, అలాంటి బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా? నేను ఫుల్ ఐసోలేట్ అయిపోయినా నా రూమ్లో. ఓ థింకింగ్ అంటే ఒక ట్రామా, మ్. అరే నేను ఏం చేస్తలేను లైఫ్లో. అంటే ఒక 2020 నుంచి ఒక 2-3 ఇయర్స్ రాకెట్లా ఉండే నా లైఫ్. కీప్ ఆన్ గోయింగ్, షూటింగ్స్, వర్క్స్, మూవీస్, వీడియోస్, ఎవ్రీథింగ్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్. ఆ గ్రోత్ ఉండే, ఇట్లా ఉండే గ్రోత్ ఓకే సడన్గా డౌన్ 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 వచ్చింది. మన డౌన్ఫాల్ మనం చూసుకుంటుంటే ఆ ఫేస్ ఒక భయంకరమైన ఫేస్ కదా. ఎప్పుడు తెలుసా, మరి నాకు ఇంత పొటెన్షియల్ ఉంది కానీ నేనేం చేయట్లే అని చెప్పి అని అనిపిస్తుంది చూడు, అప్పుడు బాధ అవుతుంది. మన పొటెన్షియల్ తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతే వేస్ట్. అబ్బా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు మన దగ్గర టాలెంట్ ఉన్నా ఏం చేయలేము. రూమ్ లో కూర్చొని అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనమే ఆగిపోయాం. మాట్లాడలేదు, లైక్ నాట్ ఈవెన్ టాకింగ్ ఎనీవన్, జస్ట్ ఫోన్లో చూడాలి, రీల్స్ చూడాలి, వీడియో చూడాలి, వ్లాగ్స్ చూడాలి, వాళ్ళది వీళ్ళది. ఎన్ని మంత్స్ ఉన్నారు అలా? 6 months. అంటే బయటికి వెళ్తుండే, బట్ బయటికి వెళ్తే ఓన్లీ కార్ తీస్తుండే, కార్లో తిరుగుతుండే, మళ్ళీ కార్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుండే. ఓకే అలాంటి ఐసోలేషన్ పీరియడ్ కూడా దాటేసి మళ్ళీ ఎలా వచ్చారు బయటికి? వచ్చిన ఎట్లా అంటే ఇంకా అది అయిపోయింది టైం, ఆటోమేటిక్గా ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది మన మైండ్లో, ఇంకా వద్దు అది కాదు మన ఫేస్, బయటికి రావాలి. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన రాలేదు? ఒక జాబ్ ఉంటే ఆ, ప్రస్తుతానికి ఏం లేకపోయినా ఒక జాబ్ ఉంటే మనం అది చేసుకుంటూ ఉండొచ్చు, మంత్లీ శాలరీస్ వస్తాయి, అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? యాక్చువల్లీ నాకు ఈ ఐటీ కార్పొరేట్ ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఓకే బట్ నేను లైక్ 10th పాస్ అయినాక ఐ వాంట్ టు డూ లోకోమోటివ్ ఇంజనీరింగ్. సో డ్రైవింగ్ హెవీ మెషిన్స్, ట్రైన్, అది నాకు ఉండే. సో అది చేద్దాం పైలట్ అవుదాం అనుకున్నారు? అదే లోకోమోటివ్. సో అది ఉండే. స్టిల్ ఇప్పటికీ నేను ట్రైన్ చూస్తే వాళ్ళ దగ్గర అది చేసిండు బాగుంటుందేమో అనిపించేది. బట్ దానికన్నా ఎక్కువ ప్రియారిటీ ఐ వాజ్ ఇంటూ బైక్స్. ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్ళారు అట్లా బైక్ మీద? లాంగ్ రైడ్ అంటే నా ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి బుల్లెట్ పైన ఒక షూటింగ్ పర్పస్ మీద హైదరాబాద్ టు మనాలి వరకు రైడ్ చేసుకుంటూ వెళ్ళాం. మనాలి? ఎస్, నాతో పాటు ఇంకో 3 members ఉండే. సో అది కొంచెం ఓల్డ్ వెహికల్, 2007 వెహికల్, దాని గేర్స్ రైట్ సైడ్లో ఉంటాయి. ఓకే. సో ఆ గేర్స్కి లైక్ ఆ వెహికల్ తట్టుకోలేదు, ఓన్లీ 80 స్పీడ్లో వెళ్ళాలి. సో నార్మల్గా హైవేస్ పైన 120 ఈజ్ బెటర్. సో వెళ్తుంటే మనకు కొంచెం కాన్షియస్ ఉంటాం, లైక్ అంటే ఫోకస్లో ఉంటాం. ఓకే. 80 అంటే కొంచెం నిద్ర రావడం, ఇట్లా డల్ అయిపోతాం. సో ఇంకా ఆ 80 స్పీడ్లో వెళ్ళడము, 500 kilometers మళ్ళీ ఆ బైక్ రిపేర్ అవ్వడము. సో అట్లా నాగ్పూర్, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ, చండీగఢ్ అండ్ ఫైనల్లీ మనాలి. ఓకే. మనాలి, చండీగఢ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు నేను బైక్ షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, దాని బ్యాటరీ ఖరాబ్ ఉండే. ఒక పెద్ద కొండ ఎక్కాలి, ఎక్కేసినాం. అక్కడ 6:30-7కి చీకటి అవుతుంది. ఓకే. ఆ పైకి ఎక్కి కిందికి వచ్చేటప్పుడు మొత్తం బ్లాక్, బైక్ ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అప్పటికి టెంపరేచర్ ఇస్ లైక్ అరౌండ్ 6 అనుకుంటా, 6 or 8. సో ఒక 2 hours అక్కడ వెయిట్ చేసి ఒక ట్రక్లో వెహికల్ ఎక్కించుకొని నేను అక్కడ నుంచి ఒక 40 kilometers ఉండే మనాలి. సో అక్కడికి వెళ్ళినాం. సో వెళ్ళినాక లైక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అందరూ లైక్ వాళ్ళ అప్రిసియేషన్ వేరే ఉండే. ఓకే. సో అంటే దే నో మై పొటెన్షియల్. సో శశి తీసుకొని రాగలుగుతాడు ఆ బైక్ ఎట్లా అయినా అని చెప్పేసి. స్టంట్స్ పరంగానే వెళ్ళారు అక్కడ కూడా? మూవీ షూటింగ్ అప్పుడు హీరో శ్రీకాంత్ గారు, భూమిక, మరి ఆటో రామ్ ప్రసాద్. ఏం సినిమా జరుగుతుంది? ఇదే మా కథ అని చెప్పి. సో 15 days అక్కడనే ఉండే మనాలిలో. బైక్ స్టంట్స్ అక్కడే చేశారు. సో యూట్యూబ్ ఎందుకు మొదలు పెట్టారు మరి? యూట్యూబ్ నాకు 2013 నుంచే ఉండే, 10th class నుంచే ఉండే యూట్యూబ్ చేయాలని.
సో అప్పుడు ఆలోచన ఉన్నింది. ఉంది. అప్పుడు నాకు తెలిసి ఎవరికి తెలియదు యూట్యూబ్ అంటే ఏంది అని. కరోనా టైంలోనే 20లో కరోనా కదా. అవును. సో 2013 గురించి చెప్తాను. అదే 20లో అందరికి ఆలోచన వచ్చింది, అందరు అందరికి వచ్చింది, అందరు స్టార్ట్ చేసేసినారు. అవును. బట్ 2013లో నేను అనుకున్న స్టార్ట్ చేయాలని, అంటే Okay. చేస్తే బాగుంటది, నేను ఇట్లా వీడియోస్ చేస్తే ఎట్లా ఉంటది అని ఒక థాట్ ఉండే. బట్ నాకు ఎట్లా ఉండే అంటే ప్రొఫెషనల్ కెమెరా ఉండాలి, బిగ్ సెటప్ ఉండాలి అని చెప్పి. మనకు తెలియదు ఫోన్లో జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ గైస్ అంటే అయిపోతుంది. కానీ అది తర్వాత అర్థమైంది. ఓకే. సో 2020లో స్టార్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ నేను దీంట్లో వర్క్ చేస్తుండే కరాచీ బేకరీలో. ఓకే. సో ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు మార్నింగ్ 10 to 7 షిఫ్ట్ ఉంటుండే. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి రావాలి. సో 10,000 కోసం నేను అక్కడ వర్క్ చేసిన 3 months. ఎందుకలా? నా బైక్ ఈఎంఐస్ నేనే పే చేసుకుంటా అని చెప్పిన. సో ఓకే అని చెప్పి అప్పుడు వెళ్ళిన 3 months. ఇంకా తర్వాత నాతో కాలేదు. అంటే నాకు కాలేదంటే చేస్తా, బట్ నా ప్రాక్టీస్కి టైం ఉండట్లే, మెయిన్ థింగ్. అందుకని వదిలేసి ఐ వెంట్ టు డెలివరీ, స్విగ్గీ. ఓ ఒక 2 years నా థింగ్స్ చేంజ్ అయిందంటే అక్కడనే. ఇంకా స్విగ్గీ డెలివరీ చేశారు 2 ఇయర్సా? 2 years చేసిన. లైక్ మధ్యాహ్నం 3 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 10 o'clock 11 o'clock లేవడం, లేచి 1 వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. స్విగ్గీ డెలివరీ మీ ఇంట్లో తెలుసా అది? తెలుసు. ఏమనలేదు? యాక్చువల్లీ అంటే ఏమనలే కాదు, నేను మా మమ్మీకి చెప్పిన లైక్ నాకు రెండుకి మేనేజ్, అంటే అప్పటికి తెలియదు స్టన్స్ అని, బట్ బైక్ ఇట్లా నేర్చుకుంటున్నా, మూవీస్లో వర్క్స్ ఛాన్సెస్ వస్తాయని. ఇంకా అబద్ధం చెప్పాలి కదా, కానీ అబద్ధమే నిజమైంది. అబద్ధమే నిజమే. ఎస్, మూవీస్ అది అని చెప్పి నాకు తెలియదు మూవీస్లో ఛాన్సెస్ వస్తాయని. జస్ట్ హ్యాపీ సినిమా అన్నారు కదా, అదే చెప్పిన. సో ఇట్లా ఉంటుంది, ఓకే, మంచి పేమెంట్స్ ఉంటాయి, మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. సో 2 years స్విగ్గీ డెలివరీ చేశారు. యా, మమ్మీ ఒక 14,000 ఇచ్చింది, ఒక చిన్న బైక్ కొనుక్కున్నా, ప్యాషన్ ప్లస్. ఇంకా దానిపైన 2 years. ఏం నేర్చుకున్నారు ఆ 2 years గ్యాప్లో? వీలీస్, టాపీస్, సర్కిల్ వీలీస్. బైక్ గురించి కదా, లైఫ్ గురించి. లైఫ్ గురించా? 2 waysలో ఆలోచించవచ్చు. అంటే గాడిదలాగా కూడా కష్టపడద్దు, బట్ తెలివితోనే చేయాలి ఏమన్నా. లైక్ మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు, మన స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ రిపీట్ చేశారు 2 years వరకు. 2 years. వావ్. తర్వాత ఇమ్రాన్ ఎలా పరిచయం? ఇమ్రాన్ ఖాన్ యూట్యూబర్ ఉన్నారు కదా, పరిషన్ బాయ్స్. ఇమ్రాన్ అన్న ఎప్పటి నుంచో తెలుసు. కాదు, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర, వీడియోస్కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలు అయ్యాయా? గొడవలు ఏం కాలే ఇప్పటికీ. స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి, మాట్లాడదాం. మీరు మాట్లాడండి. అన్న మూవీస్లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు కదా, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు అంటారా మీతోటి? నీ టాపిక్ వస్తే ఏమైనా గొడవ అయిందా మన ఇద్దరికి? ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరు గొడవలు అయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. అమ్మా, ఇమ్రాన్కి గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్లైన్స్ లో ఉంటున్నారు కదా. అంతేనా? కాదు, ఆయన మరి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు మీ ఇద్దరు అసలు ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేనేమని చేసినా అంటే మా భార్య కొడుతుంది. 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళు కాలే. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఎక్కడున్నారు? ఇదే చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా, దాని తర్వాత చేస్తే అయిపోతుంది. నా ఏజ్ అయిపోయింది, మీ వాళ్ళతో తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా, అట్లా ఏం లేదు, వస్తుంటారు పోతుంటారు. కలుస్తున్నారు అయితే బయట మీ ఇద్దరు గొడవలు? నేనే బైక్ తీసుకెళ్ళి కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, వచ్చి కలుస్తారంట మరి. మీరు కూడా బైక్ల మీద తిరుగుతుంటారు కదా బాగానే. పని చేసిన మా భార్య తాళం ఉంచుతూ. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెగాయ అని. మాట్లాడండి. వన్ కట్. గొడవలు ఏం అవ్వలేదు? లేదు లేదు, అంతా కూలే. బట్ నేనే చెప్పినా కదా, గ్యాప్ ఇచ్చిన, లైక్ ఎక్కడికి వెళ్ళట్లే. సో ఫస్ట్ బండి వచ్చినాకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. ఓకే. సో
నిజంగా స్పెసిఫిక్‌గా కామెంట్ అడిగి మరి అడగమని చెప్పారు ఓకే. ఓకే. మిమ్మల్ని. సో, యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయగానే ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అనే చెప్పిండు. అవునా? అడగడం లేదు. సో, మంచి బాండే ఉంది. మంచి బాగుండేది. ఎలా మీకు పరిచయం అసల? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం. ముందు నుంచే పరిచయం. హుహు. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో, నేను ఓకే. కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే. కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. హ్మ్. సో, నేను ఒక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో, అప్పుడు ఆయనంతట ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, "శశి నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు. నా సైడ్ నుంచి చేస్తా. హ్మ్. నీకు బైక్ కావాలంటే చెప్పు నేను ఇప్పిస్తా" అని అన్నాడు. ఓహ్! సో, అప్పుడే చెప్పిండు. సో, ఓకే. అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్‌లో ఉండి హ్మ్. అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్న. నాకేమన్నా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా అని చెప్పి. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ రీసెంట్‌గా హ్మ్. కలిసినాం. హ్మ్. సో, కొన్ని వీడియోస్ చేస్తావా అంటే, చేస్తా అన్న నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు కూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి హ్మ్. చేద్దాం చేస్తాను. అనుకోని ఇంకా ఓకే. సో, కట్ చేస్తే యాహ్! శశి గారి వీడియోస్‌లో ఎక్కడ పట్టినా అమ్మాయిలే కనిపిస్తుంటారనే ఒక టాపిక్ గూడా ఉంది జనాలకి. లేదు అది మీరు చెప్తున్నారు. సరే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. హ్మ్. ఏదో ఒక విధంగా అమ్మాయిలైతే ఉంటారు. అది కూడా కొత్త కొత్తగా ఉంటారు. హ్మ్. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయిద్ది. లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు. అలాంటి కొన్ని థాట్ ఏమైనా ఉందా? టైమ్స్‌లో అది ఇంపార్టెంట్ అని అనిపించింది. హుహు. సో, అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్‌గా చెప్పేస్తున్నా. యాహ్! ఆడియన్స్ యాహ్! రీచ్ కోసం గాని హ్మ్. హ్మ్. సంథింగ్ చేస్తూ ఉంటాం. లైక్ వాళ్ళు గూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము హ్మ్. ఫార్వర్డ్ అయితాం. సో, వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్సేనా? బైక్ గర్ల్సే. సో, హ్మ్. వాళ్ళు గూడా లైక్ స్టంట్స్ నేర్పియండి. బైక్ రైడ్‌కి ఎళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసేవాళ్ళున్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచి అయితే. బట్ ముంబై అక్కడక్కడ యాహ్! ఉన్నారు. యాహ్! సో, హ్మ్. హైదరాబాద్‌లో గూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. ఆహా! హుహు. మీరే తయారు ఆ! జేస్తున్నారు. నేనింకా అంటే అనుకోలేదు. బట్ మేక్ ష్యూర్ ఆలోచనుంది. ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్‌లో? త్రూ ఔట్ ది లైఫ్. చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అవునా? చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్ అన్నిటికంటే కొంచెం పైనుండేది అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు వస్తది. ఓన్‌గా. ఐ వాంట్ టు గిఫ్ట్ ఒక ఇల్లు గిఫ్ట్ ఇయ్యాలి. అంటే సొంత ఇల్లు ఉండాలి. దట్ టూ ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి? మమ్మీకి. మీకిప్పుడు సొంత ఇల్లు ఇప్పుడు లేదు. లేదు. ఓకే. రెంటెడ్ హౌస్‌లో మీ రెంటెడ్‌లో మమ్మీ ఉంటాం. టీచర్ గదా! ప్రైవేట్ స్కూల్ గదా! సో, ఓకే. 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 హ్మ్. సో, ఒక సో సొంత అది ఇల్లు. అదైతుంది నెక్స్ట్. సో, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టంట్స్, యూట్యూబ్, కార్ అనుకున్నా. అసలు కార్ ప్లాన్‌లో లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఉంది కారు. హ్మ్. బట్ కార్ ముందొచ్చేసింది. 1 ఇయర్ బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలీదు గదా! మన డెస్టినీ. హ్మ్. సో, బైక్ కోసం అప్పుడు గూడా 3 మంత్స్ తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది. ఇంక బైక్ రాదు. హ్మ్. ఇంకా కారొచ్చింది ఆప్షన్‌లో. ఓకే. సో, కార్ జూసిన ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ. ఆ హుహు. ప్రమోషన్‌కెళ్ళినప్పుడు ఆ కార్ జూసిన. సో, దట్స్ మై ఫేవరెట్ కార్. హ్మ్. పోలో 1 లీటర్ టీఎస్ఐ. హ్మ్. దట్ టూ నా సిబిల్ జూసి 0 డౌన్ పేమెంట్‌తో కార్ ఇస్తున్నారు. ఓహ్! ఫస్ట్ ఒక్క లేకపోతే స్టెప్ గూడా అక్కడి ఎంకల్ నుంచి చేయకుండా తీసేసుకున్నా. తీసేసుకున్నారు. సో, అన్నీ వచ్చేసాయి. ఒక హ్మ్. ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది. ఇంకా హ్మ్. అయిపోయింది. హ్మ్. ఇంకొక్కటి ఉంది. ఇంక అది దేవుడి దయ. ఇన్నిచ్చినాడు అది కూడా అది గూడా ఇచ్చేస్తాడులే. ఇచ్చేస్తాడు. సో, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే? సాడెస్ట్ మూమెంట్ ఏముంటాయి హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓహ్! యాహ్! లవ్ ఫెయిల్యూరా? 2 ఒకటి కాదు 2. 2 ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా. ఇంకోటి అట్లా అయిపోయింది. జరిగిపోయింది. జరిగిపోయింది. మీ చేతులారా మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? ఆ! నా ఫస్ట్ రిలేషన్‌షిప్. హ్మ్. అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. లవ్ మీద ఒపీనియన్ ఏంటసలు? ద ఫస్ట్ వాస్ బెస్ట్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అదెప్పుడు బెస్టే బెస్టే. ఉంటది. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు. అన్ని విధాలా. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె గూడా. ఓహ్! నా సపోర్ట్. నేను ఇది చేస్తా అంటే చెయ్యి. హ్మ్. నాకు ఏ రోజు జాబ్ చేయమని చెప్పలేదు. ఓకే. సో, నేను నా లైఫ్‌లో ఎవరైనా మిస్ అయితున్నాం అంటే ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా. ఆ సిట్యుయేషన్‌లో ఇగ మనం ఏం చెప్పలేం గదా! సో, మళ్ళీ అడగాలని, వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు. బట్ ఆ టైంలో ఇంకొక థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వల్ల విడిపోవాల్సొచ్చింది. సో, యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. హ్మ్. ఈ వీడియో చూస్తే మళ్ళీ యాహ్! డెఫినైట్‌లీ షీ విల్ వాచ్. షీ ఈస్ మ్యారీడ్ నౌ. షిట్. యెస్. షీ కాంట్ కమ్ బ్యాక్. యాహ్! హౌఎవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలీదు లైక్ గదా! లైక్ లైక్ ఇంకొకరొస్తారు మేబీ.
బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదు ఇప్పుడు మైండ్‌లో. అమ్మో! కష్టమా? వన్స్ ఈజ్ ఫైన్, ట్వైస్ అంటే కష్టం కదా! ఆల్రెడీ ట్వైస్ మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ ట్వైస్ అయిందండి. యాహ్! సో హౌఎవర్ యెస్. లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్. యెస్. అలా ఉండి పోతా ఉంటది పాసింగ్ క్లౌడ్ అంతే లాగా. అంతే అంతే కదా? యాహ్! సో అదే ది మోస్ట్ సాడెస్ట్ యాహ్! మూమెంట్. సాడెస్ట్ మూమెంట్. అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్‌గా హ్మ్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్. ఇంకా అవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాల్సిందే. హ్మ్. కానీ మెయిన్ థింగ్ ఏందంటే ఒక పర్సన్‌ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తదనమాట. అట్‌లీస్ట్ 24 అవర్స్‌లో ఒక 1 టైమ్ అయినా ఇట్ విల్ ఆన్. ఓహ్! అంటే ద మోస్ట్ అండర్‌స్టాండింగ్ పర్సన్‌ని ఐ లాస్ట్. అదొకటి రిగ్రెట్ ఉంది బాగా. అంతేనా? హ్మ్. ఇట్స్ ఓకే. హోతా హై. జిందగీ. యాహ్! అలా అనుకోవాలి అంతే. ఏం చేయలేం కదా! యెస్. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇల్లు కట్టడం కాకుండా నార్మల్లీ ఈ బైక్స్ స్టంట్స్ విషయంలో. పైసలు సంపాదించాలి. ఎంత? ఎంత అని ఏం లేదు. హ్మ్. నా పర్స్పెక్టివ్‌లో లైక్ ఐ షుడ్ బి హ్యాపీ. మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. హూఎవర్ కమ్స్ ఇంటూ మై లైఫ్ వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఒక స్టేబుల్ థింగ్స్ ఉండాలి అంతే. ఒక మరీ ఫుల్ రిచ్ అయిపోవాలి అని కాదు. అట్లా మీడియం ఉండాలి. హ్మ్. మనకు కావాల్సిన ఇప్పుడు నేను ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి అఫోర్డబుల్ థింగ్స్. ఓకే. ఒక మిడిల్ రిచ్. మిడిల్ కన్నా పైన కొంచెం రిచ్. కొంచెం పైన. ఓకే. ఏదో ఫ్రాక్చర్ అయిందన్నారు? ఈ రైట్ లెగ్‌కి నేను నార్మల్‌గా అంటే స్టంట్‌లో కాలేదు ఇది. రోడ్ పైన వెళ్తున్నా. ఓకే. ఒక పర్సన్ రాంగ్ రూట్‌లో వచ్చిండు ఫుల్ స్పీడ్‌లో బుల్లెట్‌తోనే. హ్మ్. సో, డైరెక్ట్ వచ్చేసి నా కాళ్ళకి గుద్దేసిండు. ఓహ్! బట్ ఫ్రాక్చర్ కాదు అది. ఎయిర్ లైన్ అనుకోండి. హ్మ్. సో, దాని తర్వాత నాకు ఒక 1 వీక్ వరకు కొంచెం నడవడానికి ప్రాబ్లమ్ అయింది. ఓకే. సెట్ సో, అయిపోయింది. బట్ గాడ్ గ్రేస్ ఈ మసాజ్ దాంట్లోనే హీల్ అయిపోయింది. హుహు. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ నుంచి సడెన్‌గా డిసప్పీర్ అవ్వడానికి, లేదంటే సడెన్‌గా కనిపించకపోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఉన్నసారి అప్పటిదాకా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఫేమస్ ఉండే మీరు బాగా యూట్యూబ్‌లో. ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయింది. అసలు కనిపించలేదు. చాలా రోజులు బతుకున్నారా? పోయారా? అసలు ఉన్నారా? హ్మ్. అనే స్టేజ్‌కి గూడా వచ్చేసారు యూట్యూబ్‌లో. అవునవును. ఎందుకలా? మ్యానిపులేషన్ మనుషులు, ఓహ్! థింగ్స్. మోసపోయారా ఎప్పుడైనా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ అదే. దాన్నే చెప్తున్నా. మానిప్యులేషన్ జరిగిందంటారా మీ మీద? యాహ్! ఓకే. లైక్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్? పీపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే దే మనకిప్పుడు సపోజ్ మీరు ఫేమ్ ఉన్నారనుకోండి. హ్మ్. సో, దే విల్ కమ్, దే విల్ యూజ్ యూ, హ్మ్. దే విల్ యూజ్ యువర్ ఫేమ్, దే విల్ యూజ్ యువర్ నేమ్, మనీ, ఎవ్రీథింగ్. యాహ్! బాగా బాధపడ్డట్టున్నారు కొంచెం. ఫుల్ ఉంటది. నేను చాలా కష్టపడి ఈడి వరకు వచ్చిన. నాకు ఏ సపోర్ట్ లేకున్నా. ఓకే. నేను పెట్టిన ప్రతి 1 రూపీ కూడా నేను ఎర్న్ చేసుకునే పెట్టుకున్నా. బట్ ఎవరో రావడము, సింపుల్‌గా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము అది ఉంటది. అలా మెయిన్ జరిగింది. లైక్ మోసపోయినాము అన్న ఒక బాధ అనిపిస్తుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఏ విషయంలో మోసపోయారు? ఇదే ఇప్పుడు చెప్పింది లైక్ ఈ హ్మ్. థింగే. ఐ ఓకే. డోంట్ వాంట్ టు డిఫైన్ యాహ్! క్లియర్‌లీ. ఐ యాహ్! డోంట్ యాహ్! వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో, హ్మ్. బట్ పర్లేదా బయటకొచ్చారా మరి దాంట్లోంచి? యాహ్! ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎవరిని ఈ నమ్మొద్దు? జాన్ 14థ్ వరకి ఉండే అట్లనే. హ్మ్. ఈ జాన్ 14థ్‌కి మళ్ళీ లైక్ ఫిక్స్ అయిపోయినా లైక్ కమ్‌బ్యాక్ ఇచ్చేయాలి కమ్‌బ్యాక్ గట్టిగా. ఇస్తే ఇంకా వేరేగా ఉండాలని. అందుకే ఈ బైక్ ఇంత జల్దొచ్చింది. హ్మ్. అంటే నేను అనుకుంటే అది అయిపోతది. చేస్తా. అది ఎంత కష్టమైనా సరే. ఈవెన్ ఐయామ్ రెడీ. ఇప్పుడు నాకు బైక్ కోసం నా ఫోన్ అమ్మేయాలన్నా కూడా సరే, సరే అమ్మేస్తా. హ్మ్. అంతవరకి లైక్ ఎళ్ళిపోతా. ఆ స్టేజ్ వరకు ఎళ్ళిపోతా. ఓకే. సో, ఏమైనా చేయాలి ఇంకా దానికోసం అన్నట్టు ఎళ్తా. కాకపోతే ఈసారి కొంచెం మా చెల్లె సపోర్ట్, మమ్మీ, డ్యాడీ ఇంకా హ్మ్. సో, ఇంకా వాళ్ళని ప్రౌడ్ చేయాలి నేను. అంతే. ఈసారి ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ దే ఆర్ ప్రౌడ్. బట్ ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యారు. గట్టిగా ఫిక్స్ గట్టి అయిపోయాను. కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. చేస్తా. వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ చేయాలి. కూడా పాపం. మిమ్మల్ని ప్రతి నిజంగా ఒక్కరికి హ్మ్. ఎవరైతే ఈ 1 ½ ఇయర్ ఆగినారో ఇంక రెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ మంచిగా పాపం నిజంగానే మీకోసం అలా ఉండిపోయిన ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఉండుంటారు గదా! వాళ్ళకేమైనా ఉంటుంటారు. చెప్పాలనుకుంటున్నారా? టు ఎండ్ విత్ థిస్. సో, వాళ్ళకి ఒకటే చెప్తా లైక్ మీరు ఇన్ని రోజులైతే దేనికోసం వెయిట్ చేసినారో నెక్స్ట్ దాని వరకి అంటే లైక్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇంకా ఎక్కువ రీచ్ చేస్తా. హ్మ్. బట్ ఒక్కటి వాళ్ళందరికీ నేను లైక్ హార్ట్‌ఫుల్‌గా దండం పెడతా. ఎట్లా అంటే నేను ఎన్ని రోజులు ఆపేసినా గూడా నన్ను ఎక్కడ చూసినా, నా కార్ ఎక్కడ చూసినా, నా బైక్ ఎక్కడ కనిపించినా వచ్చి ఆపి మాట్లాడి ఫోటోస్ దిగెళ్తారు. ఓహ్! ఆ ఒక చిన్న లవ్ అంటే నేను యాక్టివ్ లేకపోయినా హ్మ్. వాళ్ళకి నా దే ఆర్ స్టంట్స్ లాయల్ టు యూ. లాయల్టీ అది నాకు చాలా మంచిగా అనిపించింది.
ఓకే. సో, వాళ్ళు అలానే ఉంటారు. మీరు ఇంకా అలానే ముందుకెళ్తూ ఉండండి. ఐ విష్ యూ మేక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సిస్టర్ ప్రౌడ్. యాహ్! ఇలానే ఇంకా మంచి మంచి స్టంట్స్ చేయండి. హెల్తీగా మా జాగ్రత్తగా ఫ్రెండ్ గూడా. ఉండండి. మీ ఫ్రెండ్ చిన్న చిన్న. చిన్న చిన్న గారు కూడా మీకెప్పుడు తోడుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు. ఇంకా కూడా ఉంటారు. ఇలానే ముందుకెళ్ళిపోవాలంతే. ఆగిపోకండి ఎక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.